ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ఈ సాయంకాలపు ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ కూడా మోకరించి ఈ సాయంకాలపు ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. చేరి వచ్చిన అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. అందరము ప్రార్థన చేసుకుందాము. ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాము. దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. ఆత్మీయ తల్లిదండ్రులకు, కూడి వచ్చినటువంటి ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి మన యేసు కృపా సన్నిధి పరిసరాల తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమిస్తున్న మా పరలోక తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి ప్రభువా, మీ ఉచితమైన కృపచేత మమ్మల్ని కాసి కాపాడి సజీవుల గుంపులో ఉంచినందుకు మీకే లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి ప్రభువా, ఉదయకాల సమయంలో తండ్రి స్తోత్రం తండ్రి. తండ్రి ప్రభా, మీ సన్నిధిలో ప్రభా దైవదాసుల ద్వారా మీరు మాట్లాడారు. అలాగే తండ్రి యొక్క సాయంకాలపు స్తుతి ఆరాధనలో తండ్రి ప్రభా చిన్న మందగా కూడి తండ్రి ప్రభా మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఆరాధన అంతా ఆది నుంచి అంత్యం వరకు మీ మహిమార్థమే జరిగించండి. అలాగే తండ్రి స్తోత్రం తండ్రి. పాటలు పాడుతున్నప్పుడు చక్కడ స్వరము దయచేయండి తండ్రి ప్రభా. మేమందరం ఐక్యతతో తండ్రి మిమ్మల్ని స్తుతించి గణపరిచేటట్లు మీ కృపనింపండి తండ్రి. అలాగే తండ్రి స్తోత్రం తండ్రి. నిలబడేది ఎవరైనా మాట్లాడేది నేనన్నారు తండ్రి. ఆత్మీయ తల్లి గారు నిలబడి వాక్య పరిసర చేస్తున్నప్పుడు తండ్రి ఏడంతల ఆత్మశక్తి కుమ్మరించి మీ ద్వారా మాతో మాట్లాడాను తండ్రి. స్తోత్రం తండ్రి. ఈ లైవ్లో ఎంతమంది అయితే తండ్రి ప్రభ మీ వాక్యాన్ని వింటున్నారో తండ్రి స్తోత్రం తండ్రి ప్రభ, వారందరూ మీ సన్నిధికి రావాలి తండ్రి. ఇంకెవరైనా తండ్రి ప్రభ రక్షణ లేకపోతే రక్షణ కలుగు చేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం తండ్రి. సాతాను దురాత్మశక్తిలో నేసయ్య నమ్మలో లయపరచండి తండ్రి. స్తోత్రం తండ్రి. ఆత్మీయ తల్లిదండ్రుల కుటుంబాన్ని దీవించండి. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం, శక్తిని, బలం నింపండి. వారి ద్వారా ఇంకా అనేకమైన సంఘాలు కట్టాలి, అనేకమైన ఆత్మలు మీ సన్నిధికి తీసుకురావాలి తండ్రి. తండ్రి ప్రభువా, మీరు వచ్చేటప్పటికి మేము అందరం సిద్ధపడాలి తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభువా. తండ్రి ప్రభువా, మమ్మల్ని సాక్షిగా నిలబెట్టమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి ప్రభువా, ఆరాధనంతా మీకు మహిమకరంగా జరిగించమని యేసు శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి సమయంలో కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరూ కూడా కలిసి చప్పట్లు కొడుతూ దేవుడిని స్తుతించి పాడుతూ ఆయన సన్నిధిలో ఆయన ఆరాధన చేద్దాం. హల్లెలూయా.
సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక యేసయ్యా నా ప్రాణ స్నేహిత మనసంత నిండిన మధురానుబంధమ అతి ప్రియుడా నా ప్రాణేశ్వర అపురూపమే నీ ముఖ దర్శనం మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక సద్భక్తితో బ్రతుకాశించగా వాగ్దాన ధ్వనులే బలపరచెను సద్భక్తితో బ్రతుకాశించగా వాగ్దాన ధ్వనులే బలపరచెను విశ్వాసయాత్ర కడగండ్ల పాళైనను కన్నీటి కడలి చెలరేగి పొంగినను నీవే నిమ్మలపరచినావు మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక
కోసమే ప్రతినిత్యము మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక యేసయ్యా నా ప్రాణ స్నేహిత మనసంత నిండిన మధురానుబంధమ అతి ప్రియుడా నా ప్రాణేశ్వర అపురూపమే నీ ముఖ దర్శనం. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. మనసారా సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక హల్లెలూయా. మరో కీర్తన పాడుకుందాం. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంగమందునా. ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంగమందునా. కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా. కంచెగల తోటలోనా నన్ను
స్థిరపరచినందున కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్థత నీలోనని సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్థత నీలోనని నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు హల్లెలూయా హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగటగల ఊబి నుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడి ధ్యాన వాక్యం చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథము 24వ కీర్తన ధ్యాన వాక్యం చదువుదాం. మన మధ్యలో ఉన్న
విమలక్క చదువుతారు. కీర్తనల గ్రంథం 24వ కీర్తన. భూమియు తన సంపూర్ణతయు, లోకమును దాని నివాసములను యెహోవావే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాన్ని మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి యుండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయన ఆశ్రయించువారు, యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యం గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలను పైకెత్తుకొనుడి. పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతికి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. చదివిన వాక్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. అందరూ కూర్చుందామండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినే ముందు ప్రాముఖ్యమైన ప్రకటనలు కొన్ని ఉన్నాయి. అవి నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. వచ్చే బుధవారము, 3వ బుధవారం వచ్చింది కనుక వాడపల్లి మందిరంలో తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. ప్రతి నెల కూడా ఎంతో మహిమకరంగా ఆ తైలాభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. అద్భుతమైన సాక్ష్యాలు ప్రతి నెల అక్కడికి వచ్చిన వారి జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు. మీరు కూడా ఆసక్తి వారందరూ ఈ వచ్చే బుధవారం, 3వ బుధవారము తైలాభిషేక ఆరాధనలో పాలు పొందండి. అలాగే ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటంటే, జూలై 17వ తారీఖు అనగా వచ్చే శుక్రవారం ఉదయం 10 గంటల నుండి వెంకటేపాలెం మందిరం, కొత్త మందిరం దేవునికి ప్రతిష్ఠ చేయబడుతుంది. మీరు అందరూ గమనించండి. వచ్చే శుక్రవారం జూలై 17 ఉదయం 10 గంటలకి ఆత్మీయులైన దైవజనుల ద్వారా మందిర ప్రతిష్ఠిత ఆరాధన జరుగుతుంది. మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు సిద్ధపడి రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మంచిది. మోకరించి ప్రార్థన చేసుకుందాం వాక్యం నిమిత్తం. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి వారు కూడా తలలో వంచి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియమైన తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ సాయంకాలపు ఆరాధనలో మీరు మా మధ్యకు దిగి వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా మధ్యన మీరున్నారు. లేఖన భాగంలో మీరు సెలవిచ్చినట్లుగా 2-3 ఉన్న చోట నేను ఉంటానని, అయ్యా వారు మనల్ని ఆలకిస్తానని మీరు చెప్పి ఉన్నారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. అయ్యా మా మధ్యన మీరుండి మమ్మల్ని అందరినీ చూస్తున్నందుకు వందనాలు. ఉదయకాలపు ఆరాధనలన్నీ కూడా ఘనంగా జరిగించారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. మరి ఈ సమయంలో కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు మౌనంగా నీ మాట వినాలని ప్రభా నీ సన్నిధిలో కూర్చుని ఉన్నాం. మా మనస్సులన్నీ నీ వైపు త్రిప్పబడలాగున సహాయం దయచేయండి. మా హృదయం నీ వాక్యం వైపు త్రిప్పులాగున
అయ్యా మా మనస్సును నీ వైపు నేను మలచమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యం మా హృదయపు లోతుల్లోకి, మా హృదయపు అంతరంగాల్లోకి అది వెళ్ళడానికి కూడా సహాయం దయచేయండి. మీరే మాట్లాడుతున్నప్పుడు అయ్యా మేమందరం మౌనంగా నీ మాట ఆలకించి కృపనివ్వండి. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వినినెడలా దీవెనలు ఇస్తానన్నావు ప్రభా. అటువంటి శ్రద్ధను మాకు దయచేయండి. కాబట్టి నీ వాక్యం వింటున్నప్పుడైనా మమ్మల్ని అందరినీ బలపరచమని, నిలబడుతున్నాను అభిషేకించి మీరు మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి. దేవుని నామ స్తోత్రం. హల్లెలూయా. మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచారం చేస్తున్న నా విమోచకుడైన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువుకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ సాయంకాలపు ఆరాధనకి మీరందరూ కూడా ప్రేమతో వచ్చి దేవుని సన్నిధిలో గడపటం చాలా సంతోషం. వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిదండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. బైబిల్ గ్రంథం తెరచి లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 10వ వచనం కాంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తెరచి లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం కాంచి కొన్ని వచనాలు చదువుకుందాం. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక అద్భుతమైన మాట లూకా భక్తుడు రాస్తూ ఒక మాట రాస్తున్న మాట ఏంటంటే, ఒకనొక రోజునంట యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరంలో, అంటే అది విశ్రాంతి దినమాట అండి. ఏ దినమాట? విశ్రాంతి దినమంట. బైబిల్లో కూడా చాలా పర్యాయం మనం చెప్తాము, రాయబడి ఉంది. 6 దినాలు మనం కష్టపడాలటండి. 6 దినాలు మనం పని చేసుకోవాలట. 7వ దినం ఎవరిదంటే దేవుని యొక్క దినం. కాబట్టి ఆ దినాన్ని మనం అందరం కలిసి దేవుణ్ణి ఏం చేయాలంటే ఆరాధించాలి. కానీ 7వ రోజు కూడా చాలామందికి ఏముండట్లేదంటే ఖాళీ ఉండట్లేదు. దేవుని ఆజ్ఞ, దేవుని మాట చాలామంది ఏం చేయట్లేదంటే మనం వినిపించుకోవట్లేదు మాట అండి. కానీ బైబిల్లో ఇక్కడ రాసిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి మానవుడిగా వచ్చిన తర్వాత కొన్ని ఏండ్ల క్రితం రాసిన మాట, యెహోవా దేవుడు రాయించిన మాటలో కూడా మానవుడిగా మనిషిగా ఈ లోకానికి యేసు ప్రభు వచ్చినా కూడా ఆయన ఏం చేయటం మానలేదంటే ధర్మశాస్త్రాన్ని పాటించటం మానలేదు మాట అండి. ఆయన చెప్పినట్టుగా విశ్రాంతి దినాన్ని ఎక్కడికి వెళ్ళారంటే ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తున్నారంటే బోధిస్తున్నారంటండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బోధిస్తున్న ఆ మందిరంలోకి వెళ్ళిన ఆ మందిరంలోనటండి, సమాజ మందిరంలోనంట 18 ఏండ్ల నుంచి ఏముందంటండి, బలహీన పరుషు దయ్యము ఒకటి ఆమెను పట్టుకున్నంట. ఆ స్త్రీ అక్కడ ఉందంట. ఆమె నడుము ఏమైపోయిందంటే వంగిపోయి చక్కగా ఏం చేయలేకపోతుందట, నిలబడలేకపోతుంది. ఈ రోజున కూడా చాలామంది కుటుంబాలు, చాలామంది జీవితాలు పరోక్షంగా మనిషి యొక్క జీవితం ఏం చేయలేకపోతుందంటే చక్కగా లేకపోతుంది మాతండి. చాలామంది అంటారు, ఆ కుటుంబం చూడండి ఎంత చక్కగా ఉందో, ఆ బిడ్డ చూడండి ఎంత చక్కగా ఉందో అంటారు. కానీ ఈ రోజున ఆ చక్కగా ఉండే జీవితాలు ఎక్కడ చూసినా కూడా మనకి కనబడటం లేదు మాట అండి. ఎందుకు చక్కగా లేకపోతున్నాయి, ఎందుకు చక్కగా ఉండలేకపోతున్నాయి కుటుంబం, ఎందుకు చక్కగా లేకపోతుందా ఆ మనసు, ఆ యొక్క వ్యక్తి అంటే వారి జీవితాల్లో కొన్ని ఆత్మలు పట్టిని. అక్కడ దెయ్యం అనే ఓటేసి అక్కడ పుట్టినట్లు రాయబడి ఉంది ఆత్మ. అంటే దెయ్యపు ఆత్మ పట్టుకున్నంట చాలా కుటుంబాలను ఏం పరుస్తుందంటే బలహీనపరిచేస్తుందన్నమాట అండి. ఏం పరుస్తుందండి? బలహీనపరుస్తుందన్నమాట అండి. ఈ రోజున ప్రతి క్రైస్తవుల్లో కూడా ప్రార్థించవలసిన వారు, బలం పొందుకోవలసిన వారు ప్రార్థనలో చాలామంది ఎందులో బలహీనపడిపోతున్నారంటే ప్రార్థనలో బలహీనపడిపోతున్నారు. అన్ని పనులు చేస్తారు, అన్నిటిలో కూడా పరుగులెడతారు, అన్నీ చేసుకోవడానికి వాళ్ళకి సమయం ఉంటుంది. కానీ క్రైస్తవులకు ఏం లేకుండా పోతుందంటే ప్రార్థన లేక వారి జీవితాల్లో బలహీనపరుషు ఆత్మ పట్టుకుని
చాలామందిని ఏం చేస్తుందంటే చక్కగా వారి జీవితాలు కట్టుకోవాల్సిన వారి జీవితాలని నిలబడలేకుండా చేసేస్తుందన్నమాట అండి. నెమ్మది లేకుండా చేస్తుందన్నమాట. సమాధానం లేకుండా చేసి ఆ బలహీన ఆత్మ ఏం చేస్తుందంటే వారి జీవితాలకి మరి కృంగజేసే తనం కలిగి ఉంటుందన్నమాట అండి. బలహీనపరిచేసి వారి జీవితాల్లో నెమ్మది లేకుండా చేస్తుందన్నమాట అండి. అందుకే విశ్రాంతి దినాన మందిరానికి వెళ్తున్న సహోదరే, దేవాలయానికి వెళ్తున్నామే, కానీ 18 ఏండ్ల నుంచి తన జీవితంలో ఏం కలిగి ఉందంటే బలహీనాత్మ కలిగి ఆమె జీవితంలో చక్కగా లేదు. కుటుంబంలో సమాధానం లేదు, సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఏ మాత్రం కూడా ఆరోగ్యం అనేది ఆమెకి లేకుండా పోయింది. ఎందుకు అని అడిగితే కారణం ఆమె ఏమైపోయిందంట, బలహీన పరుష ఆత్మ ఆమెని పట్టుకుని ఉందన్నమాట. వాక్యం వింటుంది, దేవాలయానికి వస్తుంది, కానీ తన జీవితంలో ఏం లేదంటే మరి ఆరోగ్యం అనేది లేదు. ఎందుకు? బలహీన ఆత్మ తనలో ఉండటం వల్ల తన చక్కగా దేవుని సన్నిధిలో ఎదగనివ్వకుండా చేస్తుందన్నమాట అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాస్తున్నాడు, దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను, ఆమె నడిమి వంగిపోయి ఎంత మాత్రం కూడా చక్కగా నిలబడలేకపోతుంది. బైబిల్ గ్రంథంలో మన బలహీనతలన్నిటినీ భరించడానికే కదా ప్రభు ఈ లోకానికి వచ్చారు. మనల్ని బలహీనపరిచే దాని నుంచే కదా దేవుడు విడుదల చేయడానికి వచ్చారు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడిన మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అక్కడ దేవుడు చెప్తున్న మాట, అక్కడ పలుకుతున్న మాట, ఆయన మాట వలన, చూడండి, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచెను, అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది, నెరవేరును. హల్లెలూయా. ఏం పడిన వారమంట మనం? బలహీనపరచబడిన వారమట. బలహీనపరిచ ఆత్మ పట్టుకున్నట చాలామంది జీవితాలకు ఏం లేకుండా చేస్తుందటండి, నెమ్మది లేకుండా చేస్తుంది. అన్నీ ఉంటాయి కానీ ఆ జీవితంలో ఏముండదంటే సుఖం ఉండదండి. డబ్బులు ఉంటాయి కానీ జీవితంలో ఏముండదంటే నెమ్మది ఉండదన్నమాట అండి. ఆ రోగం చేత బలహీనపడిన వారు చాలామంది. అప్పులనే బలహీనత, సమస్యలనే బలహీనత, అసమాధానం అనే బలహీనత, రోగం అనే బలహీనత, ఇలాగ కొన్ని రకాల మరి బలహీనతలు వాళ్ళని పట్టుకునండి. ఎక్కడికి మందిరానికి వస్తున్నారు, దేవుని కలిగిన బిడ్డనే అంటున్నాం, కానీ వారి జీవితాల్లో ఆ బలహీనతలు వాళ్ళని ఏం చేస్తున్నాయంటే చక్కగా ప్రభువులో నిలబడనివ్వకుండా, చక్కగా ప్రభువులో ఎదగనివ్వకుండా బలహీన ఆత్మ వాళ్ళని ఏం చేస్తుందంటే కృంగ చేసేస్తుంది అన్నమాట అండి, కృంగ చేసేస్తుంది. అందుకే ఇక్కడ చదివిన మాటలో ఉంది కదా, ఆయన మాట వల్లనంటే దయ్యాలు వెళ్ళగొట్టబడతాయటండి. ఎవరి మాట వల్ల? దేవుని మాట వల్ల దయ్యాలు వెళ్ళగొడతాయి. మనల్ని బలహీనపరిచే ఆత్మ దేవుని మాట వల్ల ఏమైపోతుందంటే వెళ్ళగొట్టబడుతుంది అన్నమాట అండి. అలాగే రోగుల్ని దేవుడు ఏం చేస్తారంట? స్వస్థపరుస్తాడటండి. అలాగే ఆయనే మన బలహీనతలన్నీ కూడా వహించేవాడు, భరించేవాడు మాట అండి. ఆ బలహీనతలన్నీ అంటే ఆ బలహీనతంతా కూడా తను భరించి మన జీవితంలో బలాన్ని, దేవుని కృపను, దేవుని ఆశీర్వాదాన్ని మనం చక్కగా నిలబడడానికి ఆయనే మన జీవితంలో మరి బలహీనతలన్నీ భరించడానికి లోకానికి వచ్చాడటండి. అలాంటి ప్రభు ఆ సమాజ మందిరంలో ఉండటం ఆమె జీవితంలో ఒక అద్భుతమైన కార్యం మాట అండి. హల్లెలూయా. అలాంటి ప్రభు మాటలు వింటున్నప్పుడంట ఆమె అనుకుంటుందంట, నా జీవితంలో ఈ బలహీనత ఈ రోజుతో మరి విడుదల అవుతే బాగుంటుంది, నన్ను బాగు చేస్తే బాగుంటుందని చెప్పట ఆమె విశ్వసించినప్పుడు ఆమెలో చిన్న ఆశ కలిగినప్పుడంట వెంటనే ప్రభు ఆమెను చూచి, లూకా సువార్తలో ఉంటుంది, వెంటనే ఆమెను చూచి అంట, అమ్మా రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైందంట? దేవుడు మొదట ఆమెను చూచాడంట. ఈ రోజున కూడా ఈ సాయంకాలపు ఆరాధనకు వచ్చిన మనల్ని కూడా దేవుడు చూస్తున్నాడు. ఏ బలహీనత వల్ల మనం కృంగిపోతున్నామో, ఏ బలహీనత వల్ల మనం వేసారిపోతున్నామో, ఇక నా వల్ల కాదు, ఈ పని నేను చేయలేను, ఈ సమస్య నేను తీర్చుకోలేను, ఈ సమస్యలోంచి నేను పైకి లేవలేను, ఈ శోధన నన్ను విడిచిపోదు, ఈ దరిద్రం నన్ను వదిలిపెట్టదు, ఈ యొక్క అప్పనే బలహీనత నన్ను విడిచి వెళ్ళదు, నా జీవితం ఇంతే, నా బ్రతికి ఇంతే అని కృంగిపోతున్న బలహీనపరిచే ఆత్మ మనల్ని పట్టుకుని మరి బలహీనపరుస్తున్న ఆ యొక్క బలహీనతలో ఉన్న మనల్ని చూసి దేవుడంట ఆయన చూచి అంటున్నాడు, రమ్మని పిలిచాడటండి. హల్లెలూయా.
ఈ రాత్రి కూడా దేవుడు మనల్ని పిలిచాడు, ఇక్కడికి వచ్చిన్నాము, మనల్ని అందరినీ దేవుడు చూస్తున్నాడు. ఈ మాటలు వింటున్న మనల్ని అందరినీ చూస్తున్నాడు. అమ్మా, నువ్వే బలహీనతలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ కన్నీళ్లు కారుస్తున్నా, ఇక జీవితమే వ్యర్థం అనుకుని, చావే శరణ్యం అనుకుని, నా బ్రతికంతా కూడా శూన్యం అనుకోండి, ఎందుకు భర్త ఉన్నా, ఎందుకు బిడ్డలు ఉన్నా, ఎందుకు భార్య ఉన్నా, ఎందుకు కుటుంబం ఉన్నా కూడా ఎందుకు బ్రతుకుతున్నాను, ఎవరి కోసం బ్రతుకుతున్నానని వేసారిపోయి సొమ్మసిల్లిపోయి జీవితంలో విరక్తి కలిగిన బలహీన ఆత్మ, మరి ఆ దయ్యము పట్టి మన జీవితాల్ని కృంగజేస్తున్న మనల్ని చూచంట రమ్మని పిలిచి ఆయన ఏం చేశాడో తెలుసా? అమ్మా, ఆమెను చూసి రమ్మని పిలిచంట ఆమె బలహీనత నుంచి ఆమెను ఏం చేశాడంటే విడుదల కలిగించాడంట. హల్లెలూయా! విడుదల ఎక్కడ దొరికింది ఆమెకి అంటే లోకంలో దొరకలేదు, డబ్బులో దొరకలేదు, కుటుంబంలో ఎక్కడ దొరకలేదు. ఆమెను పట్టుకున్న బలహీన ఆత్మ విడుదల పొందడానికి దేవుడు ఆమె కోసం సమాజ మందిరంలోకి వచ్చాడట. ఈ మాటలు వెంటనే మీ జీవితంలో ఎక్కడున్న ఈ మాటలు ఆలకిస్తున్న మీ దగ్గరకు కూడా ప్రభు వచ్చి ఉన్నారు. ఈ సాయంకాలపు ఆరాధనకు వచ్చిన మన దగ్గరికి ఆయన వచ్చి చెప్పంటున్నాడు, రమ్మని పిలిచి అంటున్నాడు ఏమనో తెలుసా? మీ యొక్క బలహీనతల నుంచి నేను ఏం చేస్తానంటే విడుదల కలిగించే దేవుణ్ణి. హల్లెలూయా! అందుకే అంటున్నాడు కదా, ఆయనే మన బలహీనతలన్నిటినీ కూడా ఏం చేసే దేవుడట? వహించే దేవుడు, మన రోగాలను భరించే దేవుడటండి. హల్లెలూయా! అంతేకాదు ఆయన మాట వలన ఏమి వెళ్ళిపోతాయంటే దయ్యాలు వెళ్ళిపోతాయి అన్నమాట. దేవుని వాక్కులో అంత శక్తి ఉందండి, దేవుని మాటలో అంత బలం ఉందండి. మనం అనుకుంటాం దేవుని మాట వింటే ఏమొస్తుందిలే అని చెప్పి ఆదివారం కూడా దేవుని సమయాన్ని ఏం చేసుకుంటూ వస్తాం? దొంగలేస్తూ ఉంటాం. దేవుని మరి ప్రార్థన చేసుకుంటే ఏమొస్తుందిలే అని చెప్పి పని భారాలే పెట్టుకుంటాం తప్ప దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు నువ్వు ప్రార్థన చేసి చూడు. వాక్యం విని వాక్యం వింటూ ఉండు, వాక్యాన్ని చదువుతూ ఉండు. నీ జీవితంలో ఉన్న బలహీనాత్మలన్నీ కూడా నిన్నేం చేస్తాయంటే విడిచి వెళ్ళిపోతాయన్నమాట అండి. యేసు కృపాసన్నిధి పరిచర్యలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేయటం ప్రారంభించారండి. దేవుని కృప వల్ల మరి దైవజనులు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో దురాత్మ కల్లారో చూసాం. భయంకరమైన దురాత్మలు కూడా వారి యొక్క పేర్లు చెప్పి మరి సహితం కూడా ఏం చేస్తూ ఉండేయంటే విడిచి వెళ్ళిపోతూ ఉండే. వారి కుటుంబాలు కట్టబడిన ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ కూడా కనబడిన దేవునికి మహిమపరుస్తూ ప్రార్థనకు రాకపోతే నా జీవితం ఈ దయ్యం ఏం చేసేది ఉండేదండి. దేవుని దేవాలయానికి వచ్చాక నా బ్రతుకు, నా కుటుంబం, ఇప్పుడు కుటుంబంతో సంతోషంగా ఉన్నామండి అని చాలామంది ఈ రోజున ఏం చెప్తా ఉంటారంటే సాక్ష్యం చెప్తారన్నమాట అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మందిరంలో చెప్తున్న బోధ ఆమె వింటున్నప్పుడంట ఆమెను బలహీనపరిచి ఆత్మ ఏం చేయలేకపోతుందంటే చక్కగా నిలబడనివ్వలేకపోతుంది అన్నమాట అండి. చక్కగా ఉండవలసిన కుటుంబాలు ఈ రోజున చల్లాచెదరలైపోతున్నాయండి. ఎందుకంటే ఆ బలహీన ఆత్మ దయ్యం వారి కుటుంబాలని, బిడ్డను ఒక దయ్యం పట్టుకుంటుంది, ఏమండి భర్తను ఒక దయ్యం పట్టుకుంటుంది, భార్యని ఒక దయ్యం పట్టుకుండి ఆ కుటుంబంలో ఏం చేయనివ్వట్లేదంటే అందరినీ కలిసి ఉండేలాగా చేయనివ్వట్లేదు అన్నమాట అండి. అందరిలో ఐక్యత ఉండేలాగా చేయనివ్వట్లేదు, అందరిలో సమాధానం ఉండేటట్టు చేయనివ్వట్లేదు. వాళ్ళని బలహీనపరిచి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఆ బలహీన ఆత్మ, దయ్యం కలిగిన ఆత్మ వాళ్ళని ఏం చేస్తుందంటే నెమ్మది లేకుండా చేస్తుంది, చక్కగా కుటుంబాన్ని కట్టుకొనివ్వకుండా చేస్తుంది, సంతోషంగా ఉండనివ్వకుండా చేస్తుంది. అప్పుడు దాకా బాగానే ఉంటామండి, అప్పుడు దాకా బాగానే ఉంటారు. అందులో ఆ వంట అంతా ప్రిపేర్ అయిన తర్వాత కలిసి భోజనం చేద్దామనేసరికి ఆ భోజనం దగ్గర వస్తుందండి అపవాది. ఆ భోజనం దగ్గర వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ భోజనం కాడే గొడవ పెట్టుకుని ఆ ఆహారాన్ని, అంత ప్రయాసపడి వండిన ఆహారాన్ని ఏం చేస్తారో తెలుసా? కుక్కల పాలు చేస్తారన్నమాట అండి. ఇలా చాలా కుటుంబాల్లో చాలా సమస్యలు, గొడవలనే దయ్యము, అపవాది వారి జీవితాల్లో గొడవలు, సమాధానం లేకుండా చేసి, సహోదరుల మధ్యన ఐక్యత లేకుండా చేసి, మరి ఇరుగు పొరుగు వారి మధ్యన మరి సమాధానం లేకుండా చేసే దురాత్మ వారిని ఏం చేసేస్తూ వస్తుందంటే బలహీనపరుస్తుంది అన్నమాట. చక్కగా ఉండనివ్వట్లేదు వాళ్ళని, చక్కగా నిలబడనివ్వట్లేదు వాళ్ళని, నిలబడనివ్వకుండా వారి జీవితాలు అంతా పాడు చేసేస్తుంది అన్నమాట అండి. అలాంటి ఆ జీవితంలో ఉన్న 18 సంవత్సరాల నుంచి ఆమె జీవితంలో బలహీనపడిపోయిన ఆమెను దేవుడు చూచంట రమ్మని పిలిచి ఆమెకున్న బలహీనతలన్నిటి నుంచి కూడా ఏం చేశాడంటే దేవుడు విడుదల కలిగించాడంట. విడుదల ఎక్కడో తెలుసా అండి? మనకున్న ప్రతి సమస్యకి విడుదల దేవుని పాదాల దగ్గరే మాట అండి. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ప్రతి దానిని కూడా దేవుడు ఏం చేయగలడంటే విడుదల కలిగించగలడు. కానీ ఈ రోజున చాలామంది ఆ విడుదల పొందుకోలేక, ఆ సమస్యను తీర్చుకోలేక, అదే బలహీనతలో అప్పులు తీర్చలేమని చెప్పి, ఈ రోగం నాకు ఇంకా పోదని చెప్పి
ఒకసారి ఒక సహోదరి గురించి తెలుసుకున్నప్పుడు ఆమెకున్న బలహీనతను బట్టి అంట రోగాన్ని భరించలేక ఇక ఎంతమంది వైద్యుల దగ్గరికి ఈ రోగం నయం కావట్లేదని చెప్పి ఆమె ఏం చేసిందో తెలుసా, ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంట. ఎందుకు అలా అయిపోయింది అంటే ఆమె బలహీనత ఆమెను కృంగజేసి మరి బ్రతకనివ్వకుండా, అంటే బాగుపడలేకుండా చేసి ఆమెను ఏం చేసిందంటే ఆత్మహత్య చేసేలాగా. ఇలాగా చూస్తే అప్పుల విషయాల్లో చాలామంది అప్పుల విషయాల్లో బలహీనపడిపోయి ఇక తీర్చలేము, మా బ్రతికి ఇంతే అని చెప్పుకుని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారని చాలామంది కృంగిపోయి ఆ అప్పుల వల్ల కూడా తీరని వారి యొక్క మంచి లైఫ్ని ఏం చేసుకుంటారంటే నాశనం చేసుకుంటారు. అపవాది వాళ్ళని ఎంతగానో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళకి చనిపోయేలాగా చేసుకుంటారు. ఈరోజు చాలామంది ఇలాంటి బలహీనతలకి, పాపం అనే బలహీనతలో పడిపోయి నెమ్మది లేక వారి జీవితాల్లో కూడా ఆ ప్రాణాన్ని కోల్పోయినటువంటి వారిని చాలామందిని చూస్తుంటాం. కానీ ప్రభు అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా, అమ్మా ఆమెను చూచి రమ్మని పిలిచి నీ బలహీనతలన్నిటి నుంచి కూడా నేను ఏం చేస్తానంటే విడుదల చేసి నేను బాగు చేస్తానని చెప్పగా ఆమెను ముట్టగానేనటండి చక్కగా లేని ఆమె జీవితాన్నంట దేవుడు ముట్టి బాగు చేయగానే ఆమె వంగిపోయిన నడుము ఏం చేసిందంటే స్ట్రైట్గా నిలబడిందటండి. ఆమె నిలబడెను అని ఉందన్నమాట బైబిల్లో. హల్లెలూయా. దేవుడు మనల్ని చక్కగా బాగు చేసే దేవుడు, మన బలహీనతలతో స్వస్థతనిచ్చే దేవుడు, మన కుటుంబాన్ని ఆయన ఏం చేసే దేవుడు అంటే నిలబెట్టే దేవుడు. ఈ రోజున ఈ మాటలు వింటే నీ జీవితంలో అవమానాలు వస్తున్నాయని, నిందలు వస్తున్నాయని, అపకీర్తి నీకు ఎదురవుతుందని, జీవితం అంతా కూడా వ్యర్థం అనుకుని వీధి పాలయ్యాను, రోడ్డు పాలయ్యానని చెప్పి నీ జీవితంలో నిందలు అనుభవిస్తున్న నీ మనసుతో దేవుడు చెప్తున్న మాట నేను దేవుడు నిలబెట్టబోతున్నాడు. నువ్వు విశ్వసిస్తే గనక, నువ్వు నమ్మితే గనక, మీరు ఈ మాటలు విని దేవుని యందు నమ్మకం ఉంచితే, ఆయన మాటలాడితేనంటే ఏం వెళ్ళిపోతున్నాయంట, దయ్యాలు వెళ్ళిపోతున్నాయట, రోగాలు వెళ్ళిపోతున్నాయటండి. మన బలహీనతలు భరించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి మానవుడిగా వచ్చి మన రోగాలన్నిటినీ కూడా ఆయన ఏం చేశారట, భరించిన దేవుడు అంట. భరించే దేవుడు మనకుండగా, బాధ్యత తీసుకునే దేవుడు మనకుండగా నువ్వెందుకు దిగులు చెందుతున్నావు, మీరెందుకు బాధపడుతున్నారు, మీరెందుకు కృంగిపోతున్నారు? ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ జీవితంలో మీ కుటుంబముని దేవుడు మరలా చక్కగా మరి అందరి మధ్యన కూడా, సమాజంలో కాదు, మరి కుటుంబాల్లో కాదు, బంధువుల్లో కాదు, మరలా చక్కగా నిన్ను నిలబెట్టి నిన్ను గొప్పవాడిగా గొప్పదానిగా చేయాలంటే నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే గనక, నువ్వు దేవుని మాట మీద విశ్వసిస్తే గనక, దేవుని మాట ఆలకిస్తే గనక, దేవుడు నీ పట్ల చేయబోయే అద్భుతాన్ని ఏంటో తెలుసా, నీ బలహీనతలన్నిటి నుంచి కూడా దేవుడు విడుదల కలిగించి నీ కుటుంబాన్ని చక్కగా అందరి మధ్యన ఏం చేసే దేవుడు అంటే నిలబెట్టే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో నేను కొన్ని మాటలే చెప్పాలనుకుంటున్నాను, శ్రద్ధగా ఆలకించుదాము. ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఏ బలహీనత బట్టి కృంగిపోతున్నావో, చనిపోదాం అనుకుంటున్నావో, జీవితం మీద నెమ్మది లేకుండా ఉంటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు, నీ బలహీనతలను విడుదల కలుగజేయాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూడబోతున్నావు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో చెప్తున్న మాట, దేవుని వెరితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. మన బలహీనత ఎంత అయినప్పటికీ కూడా ఆ బలహీనత అంతా కూడా ప్రభువు మీద వేస్తేనట ఆ బలహీనత ఎలా మారిపోతుందంటండి, బలమైనదిగా మార్చే దేవుడట. మనుషుల బలము కంటే దేవుని బలము ఎక్కువటండి. దేవునికి స్తోత్రం. మనం బలం పొందుకుందాం అనుకుంటాం కానీ పొందుకోలేం. చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం, వంగిపోతూ ఉంటాం. ఆమె 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిందండి. ఏం చేయాలో అర్థం కాలేదు తన జీవితంలో, ఇక బ్రతికే వ్యర్థం అనుకుంది తన జీవితంలో. 18 సంవత్సరాల నుంచి బాధతో బాధపడుతున్నాను. ఈ మాటలు వింటున్న ప్రియమైన తల్లి సహోదరుడా, మీ జీవితంలో కూడా కొన్ని సంవత్సరాల నుంచి అనేక వేదనల చేత, బాధల చేత, సమస్యల చేత, అప్పుల చేత, రోగం చేత, కుటుంబంలో బిడ్డల యొక్క పరిస్థితిని బట్టి కృంగిపోయి జీవితంలో ఏం చేయాలో దిక్కుతోచకుండి బలహీనపడుతూ ఉన్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తండ్రి, నా ప్రియమైన అన్న చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన బలహీనతల కంటే దేవుని యొక్క బలము చాలా ఎక్కువట. మన దేవుని బలహీనత మన మనుషుల బలము కంటే బలమైనదిగా ఉందటండి. దేవుడు భరించే దేవుడు ఆయన.
మనల్ని బాధ్యతగా మన జీవితంలో మన రోగాలను భరించే దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు, మన సమస్యల నుంచి విడుదల పొందించే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. నేను రిఫరెన్స్ చెప్పట్లే, అపోస్తుల కార్యం 14:7 ఉంటుంది. ఒకసారి దైవజనుడంట లోస్త్రా అనే పట్టణానికి వెళ్ళినప్పుడంట అక్కడ దేవుడి మాటలు బోధిస్తున్నప్పుడటండి ఆ బోధ వినడానికి ఒక సహోదరుడు వచ్చాడట. ఆ సహోదరుడు ఎలాంటి వాడంటే అతని జీవితంలో బలహీనమైన పాదములు గలవాడని ఉంది బైబిల్లో. ఏం పాదాలట? బలహీనమైన పాదాలు కలిగిన వాడటండి. బలహీనం, ఆ కాళ్ళు నడవనివ్వు, చేయనివ్వు, తను కింద దేగుతూ నడాలి. చాలాసార్లు మనం కూడా చూస్తాం కదండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ కాళ్ళు రెండు పని చేయని వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఇలా దేగుతూ వెళ్తూ ఉంటారు అన్నమాట. అది చాలా బాధ. వేసవకాలం అయితే చాలా ఇంకా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. చాలా వేదన కూడా అలాంటి పరిస్థితి. అన్ని అవయవాలు బాగుండి అందులో ఏదో ఒక అవయవం బాగోపోయినా మనిషికి చాలా బాధాకరమైందే మాట అండి. అలాంటి బలహీనమైన పాదాలు కలిగిన వాడు ఆ మాటలు చెప్తున్న ప్లేస్లోకి వచ్చంట, దేవుని మాటలు చెప్తున్న స్థలంలోకి వచ్చంట, ఆ పౌలు గారు చెప్తున్న మాటలు అంట ఆసక్తితో తేరు చూస్తున్నాడటండి, వింటున్నాడట. ఆసక్తితో వింటున్నప్పుడు పౌలు గారికి అనిపించిందంటే ఈ బిడ్డలో ఒక విశ్వాసం ఏదో నాకు కనబడుతుందని చెప్పి ఆ సహోదరుడిని పిలిచి అంటున్నాడంట, బలహీనమైన పాదాలు కలిగిన వాడిని, నీకు విశ్వాసం ఉంటే గనక లేచి నిలబడమని చెప్పగానే ఒకసారి చదువుదాం ఆ మాట. నీ పాదములను మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పగానే చూడండి అతడు గంతులు వేసి నడవసాగెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి అది. బలహీనమైన పాదాలనంట, నడవలేని పాదాలనంట ఆ మాటలు వింటున్న అతని జీవితంలో, దేవుని మాట విన్న వారి జీవితంలో విజయమే జరుగుతుందండి, స్వస్థతే కలుగుతుందండి, సమస్య తీరుతుందండి. మనుషుల మాటలు అన్నీ మోసాలండి. మనుషుల మాటల్లో ఒకటి నమ్మకం ఉండదు, ఒకటి నమ్మకము లేని మాట. మనుషులు ఎప్పుడు ఏ రీతిగా మార్పు చెందుతారో ఎవరికి తెలియదండి. కానీ మాట మారంది ఎవరిదైందా ఉందంటే అది ఎవరిదో తెలుసా అండి? మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభు మాట ఒక్కటే మారదండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా అటువంటి గొప్ప మాట వింటున్న ఆ లోస్త్రా పట్టణంలో ఉన్న బలహీన పాదములు కలిగిన వాడి యొక్క పాదాలనంట తేరి చూసి నువ్వు అతను పౌలు గారు బిగ్గరగా నువ్వు లేచి నడవమనగానేనంట అతను లేచి నడవడం కాదంట, గంతులు వేయసాగెను. హల్లెలూయా. యేసు నామములో అతనుకున్న బలహీనత అంతా కూడా ఏమైపోయిందంటే విడుదల కలిగిందండి. విడుదల కలిగంట ఆ పాదాలకి బలం వచ్చాటండి, గంతులు వేయ సాగటం మొదలు పెట్టండి. దేవుణ్ణి ఏం చేశారట? అక్కడ మహిమ పరిచారటండి. హల్లెలూయా. చూసారండి ఎంత అద్భుతమైన మాట ఇది. కానీ ఎందుకు కృంగిపోతున్నాం మనం? ఎందుకు బలహీన పడిపోయి మన జీవితంలో? పేతురు గారు కూడా కొండ మీద యేసు ప్రభుతో ప్రార్థన చేయడానికి పేతురు, యోహాను, యాకోబులను తీసుకువెళ్ళినప్పుడు ఆయన కొంచెం దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తుంటే చాలా భారంతో శిష్యులను కూడా ప్రార్థన చేయమంటే వాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేద్దామని కూర్చున్నారట, మోకరించారట. కానీ ఏం చేయటం మొదలు పెట్టారంట? నిద్రపోవడం మొదలు పెట్టారట. అప్పుడు ప్రభు వచ్చి అన్నారు, మీరు ఎందుకు ఒక్క గడి అయినా మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయలేరా అని చెప్తే అప్పుడు అక్కడ పేతురు మాట్లాడుతున్న మాట, ఆత్మ సిద్ధంగానే ఉంది ప్రభా, శరీరం ఎలాగుంది? బలహీన. ఈ రోజున కూడా అదే, నీ శరీర బలహీనతనే నువ్వు చూసుకుని శరీరం బలహీనమైపోయిందే చూసి ప్రార్థన నువ్వేం చేస్తున్నామంటే మనం నిర్లక్ష్యం చేయటం వల్ల ప్రార్థన చేస్తున్నామని అనుకుంటున్నాం తప్ప, ఏదో స్తుతి స్తోత్రం అంటున్నాం తప్ప శరీర బలహీనతల వల్ల నువ్వు బలమైన ప్రార్థన ఏం చేయలేకపోతున్నావు అంటే చేయలేక బలహీనపరిచి ఆత్మ నిన్ను పట్టుకుని ప్రార్థన చేయనివ్వకుండా కృంగజేసేస్తుంది. నీ ఎదుట ఏం పెడుతుందంటే సమస్యలు పెడుతుంది, అప్పులు పెడుతుంది, రోగం పెడుతుంది, నీ కుటుంబ భారమంతా పెట్టి ఏం చేస్తుందో తెలుసా? నిన్ను కృంగజేసి చక్కగా నిలబడే విధంగా చేయలేకపోతుంది. 18 ఏండ్లో ఉన్న స్త్రీ చక్కగా నిలబడలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆమెను చూసి బాగు చేసి బలహీనత నుంచి విడుదల పొందించంట ఆమెను ఏం చేశాడంట? ఆయన చక్కగా నిలబెట్టాడట. అలాగే లూస్త్రాలో ఉన్న బలహీనమైన పాదం కలిగిన వాడిని, లేవలేని వాడిని దేవుడు బాగు చేసి స్వస్థపరచంట, బలమిచ్చంట. ఆ ఎముకలు కీలల్లోకి ఆయన బలాన్ని పంపించట. ఆయన గంతులు వేసే విధంగా చూసి అతను నిలబడేటట్టుగా చేశాడట అండి. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టబోతున్నారన్నమాట అండి.
నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు ఆయన. నీకున్న ప్రతి బలహీనత నుంచి ఆయన విడుదల కలిగించబోతున్నాడు. దేవుని యొక్క గొప్ప కృప నీ మీద, నీ కుటుంబం మీద ఉంచబోతున్న ప్రియమైన తల్లి, భయపడకు. నీ జీవితంలో కురింగిపోకు. ఉన్న సమస్యలను బట్టి బలహీనపడిపోయి నీ జీవితాన్ని అంతా కూడా పాడు చేసుకునే విధంగా చేయొద్దు. ఆత్మ సిద్ధంగా ఉంది, శరీరం బలహీనత. ఆ శరీరాన్ని జయించే కృపను దేవుణ్ణి అడుగు. మరి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టు. నీ శరీరంలో ఉన్న బలహీనత, నీ కుటుంబంలో ఉన్న బలహీనపరచు దెయ్యపుల ఆత్మలన్నీ కూడా నిన్ను ఏం చేస్తాయంటే విడిచి వెళ్ళిపోతాయి. కానీ అన్నీ చెప్పండి, అదొక్కటే చెప్పకండి అంటారు చాలామంది. అన్నీ చేస్తాం, దేవుని కోసం వస్తాం, పరిచర్య అన్నీ చేస్తారు, కానీ చాలామంది ఆ ఒక్కటే ఏం చేయలేరంటే చాలామంది ఈ రోజున క్రైస్తవులుగా ఉన్న మనలో, మరి సావుకులుగా ఉన్న మనలో, విశ్వాసులుగా ఉన్న మనలో, ప్రభువును కలిగిన మన అందరిలో అన్ని మంచి పనులే చేసుకొస్తూ ఉంటాం, కానీ ప్రార్థన చేసే కాడ మాత్రం ఏమైపోతున్నామంటే బలహీనపడిపోతున్నామాట అండి. ఏదో ఒక బలహీనత మనకు ఆలోచనలోకి వచ్చి వెంటనే అంతసేపు సెల చూడడానికి బలహీనత రాదు, ఏమండి భోజనం చేయడానికి బలహీనత రాదు, ఇంకా మన కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి బలహీనత రాదు, కానీ అక్కడ ప్రార్థన చేసేటప్పటికి మనకి ఏమొచ్చేస్తుందంటే బలహీనత వచ్చేసి మనల్ని కృంగజేసేసి ఏం చేయనివ్వట్లేదంటే ప్రార్థన చేయనివ్వకుండా చేసే ఆత్మ మనల్ని పట్టుకుంది. కానీ ఈ రాత్రి ఈ సాయంకాలపు ఆరాధనలోకి వచ్చి మాటలు వింటున్న ప్రియమైన తల్లి, నీ జీవితం బాగుగా ఉండి చక్కగా దేవుడు నిలబెట్టాలంటే చూసిన వారందరూ కూడా చూడండి ఆ కుటుంబం ఎంత చక్కగా ఉందని చెప్పుకుని నీ కుటుంబాన్ని అందరి ఎదుట మరి నిలబెట్టేటట్టుగా చేయాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? మోకరించి ప్రార్థన చెయ్యాలన్నమాట అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా గురించి చాలాసార్లు చెప్పుకుంటాం. అతను బలహీనపడిపోయి కృంగిపోయి అన్ని అద్భుతాలు చేశాడండి ఏలియా గారు. చనిపోయిన కొడుకుని కూడా ఏం చేశాడు ఆయన? లేపిన దేవుడు. ఏలియా చాలా అద్భుతాలు చేశారు, ఎన్ని అద్భుతాలు, చాలా అద్భుతాలు చేశారు. ఆయనకు ఒక రోజున మరణకరమైన వార్త రాగానే ఏం పడిపోయారు అక్కడ? ఆయన బలహీన పడిపోయి ఇంకెందుకు వచ్చింది జీవితం, చచ్చిపో అని చెప్తుంది ఏమాత్మ? దురాత్మ. చచ్చిపో, ఎందుకు ఇంకా నీ బ్రతుకు అని చెప్పి చెప్పిన మాటకి, మనుషులు చెప్పే మాటకి తన జీవితంలో బలహీనత వచ్చేసింది. కానీ దేవుని సన్నిధిలో అతను బలహీనపడుతున్న సమయంలో దేవుని దూత అతని దగ్గరికి వచ్చంట, అతన్ని బలపరిచంట, అతను కృంగిపోతున్న తన జీవితంలో మరలా లేవనెత్తాటండి. అతనికి రొట్టెనిచ్చి అతనికి ఆహారాన్ని పెట్టంట. నువ్వు ఇంకా దేవుని పని చేయవలసి ఉంది, ఇంకా నీ ద్వారా అనేకమైన కార్యాలు చేయవలసి ఉంది, ఇంకా నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చేయవలసి ఉందని చెప్పండి. అతను బలపరిచాడంట. నీ హల్లెలూయా. ఆ రొట్టెని తిని బలం తెచ్చుకున్నంట అతన్ని నడుచుకుని హోరేబు పర్వతానికి ఎక్కిపోయాడటండి. హల్లెలూయా. మీ జీవితంలో కూడా నీవు కూడా కృంగిపోతూ బలహీనపడిపోతూ నేను ఇక ఇంత మట్టుకు చాలు, ఈ జీవితం చాలు, ఇక ముందుకు నేను వెళ్ళలేను అనుకుంటున్నాను. లేదు, నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుని ప్రణాళిక ఉంది. నీ పట్ల ఏదో ఒక పని, ఏదో ఒక కార్యం చేయవలసి ఉంది. నీ కుటుంబంలో అద్భుతాలు జరగవలసి ఉంది. దేవుడు చెప్తున్నాడు, నువ్వు బలం పొందుకోబోతున్నావు, నీ బలహీనత నుంచి నేను విడుదల చేయబోతున్నాను, నిన్ను బాగు చేయబోతున్నాను, నిన్ను స్వస్థపరచబోతున్నాను, నిన్ను ఆశీర్వదించబోతున్నానని దేవుడు విడుదల యొక్క మాట నీ మీద ప్రకటిస్తున్నాడు. కాబట్టి భయపడకు, నీ జీవితంలో అద్భుతాన్ని చూడబోతున్నాం. బలహీనపరిచి ఆత్మ పట్టిన 18 ఏండ్లో ఉన్న సహోదరుని బాగు చేసి చక్కగా నిలబెట్టిన దేవుడు ఈ రోజున మీ కాపరాలని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల భవిష్యత్తుని, మీ ప్రతి పరిస్థితిని దేవుడు నిలబెట్టబోతున్నాడు, గొప్పవారిగా చేయబోతున్నాడు. ఆయన విడుదల నీ జీవితంలో మరి ప్రకటించబోతున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో విశ్వసించినట్లయితే మీ పట్ల కూడా అటువంటి అద్భుతాన్ని దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభా, నా జీవితంలో ఎన్నోసార్లు, ఎన్నో పర్యాయాలు నా బలహీనతలను చూసుకుని ఆ బలహీనతలు బట్టి నేను కృంగిపోయి నా వల్ల ఏమీ కాదు, చేతకాని వాడిగా ఉన్నాను, చేతకాని దానిగా ఉన్నాను, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను, నా బ్రతికే నాకు అర్థం కావట్లేదు, నా జీవితమే నాకు అర్థం కావట్లేదు. కృంగిపోతున్నావా నా ప్రియమైన సహోదరుడా, సహోదరి? ఈ మాటలు వింటున్న మీ జీవితంలో దేవుడు ఆ కృంగిపోయిన తనాన్ని నుంచి, ఆ బలహీనపరచు ఆత్మ నుంచి దేవుడు విడుదల చేయాలని ఆశపడుతున్నాడు. ఒక్కసారి నీ మనసు తెరిచి ప్రార్థన చేస్తావా? పేతురు అంటున్నాడు, ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనతగా ఉందనుకుంటున్నాడు. కానీ ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నిన్ను బలహీనపరిచే సమస్యలు ఏదైనప్పటికీ కూడా, మోకరింప చేయలేకపోతున్నప్పటికీ కూడా ఒక్కసారి నువ్వు బలం తెచ్చుకుని ప్రభు సన్నిధిలో మోకరిస్తావా?
మోకరించి ఒక్క నిమిషం నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకుని, ప్రభా ఈ సమస్య నుంచి నన్ను ఒడ్డుకు చేర్చువాడు నీవేనయ్యా, ఈ శోధన నుంచి విడిపించే దేవుడు నీవేనయ్యా, నాకంటూ ఇంకెవ్వరూ ఆధారం లేదయ్యా, నీ వద్దకు వచ్చానయ్యా, నా జీవితంలో అద్భుతం చేయ్యా. ఈ అప్పుల సమస్యలు, నా బిడ్డల వివాహ విషయాలు, నా బిడ్డల యొక్క చదువుల విషయాలు, ఉద్యోగాల విషయాల్లో నాకు సహాయం చేయ ప్రభు. కృంగిపోతున్నానయ్యా, నిలబడలేని స్థితిలో ఉన్నానయ్యా, నా జీవితాన్ని నిలబెట్టండి అయ్యా, నా కుటుంబాన్ని చక్కపరచండి అయ్యా, నీవే నాకు దిక్కయ్యా అని చెప్పి ప్రతివారు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారా? ఒక చిన్న ప్రార్థన, మీ హృదయపూర్వకమైన ప్రార్థన దేవునికి సమర్పిస్తారా? దేవుడు మీకు విడుదల ప్రకటించబోతున్నాడు, ఆయన విమోచించబోతున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17లో చదువుకున్నాం కదా, మన బలహీనతలన్నిటినీ కూడా ఆయన భరించడానికి, వహించడానికే ఈ లోకానికి మానవుడిగా వచ్చాడటండి. నువ్వేమాత్రం కూడా వ్యర్థమైన ఆలోచనలు కలిగి ఉండవద్దు, చనిపోదామనే ఆలోచన కలిగి ఉండొద్దు, ఈ సమస్యలు తీరవని కృంగిపోయిన స్థితిలో ఉండిపోవద్దు. దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు, నిన్ను నిలబెట్టబోతున్నాడు. మనం చాలాసార్లు విత్తనాలు చాలా బలహీనమైనవి, మనం విత్తే విత్తనాలు ఏ విత్తనమైనా, కూరగాయ విత్తనాలైనా, ధాన్యపు విత్తనాలైనా, ఏ విత్తనమైనా కూడా బలహీనమైనదే. ఆ విత్తనాలు కూడా అనేకమైన పోరాటాల్లో నుంచి, చీమల బెడద నుంచి, చీమలు తినేస్తూ ఉంటాయి, చాలాసార్లు మనుషులు త్రొక్కేస్తూ ఉంటారు, పశువులు తొక్కుతూ ఉంటాయి, ఎన్నో బలహీనతలు, త్రొక్కబడిన జీవితం అయిపోతుంది విత్తనానిది. కానీ ఆ బలహీనతలన్నిటినీ కూడా జయించి తిరిగేది మొక్కగా, ఒక పంటగా మన చేతికి రాబోతుందంటే తన బలహీనతలో ప్రభువుని వేడుకుంటుంది. అది ఈ రోజును కూడా విత్తనం అనగా దేవుని వాక్యం నీలో ఫలిస్తున్నప్పుడు, నీ హృదయంలో ఉన్నప్పుడు, నీ జీవితం కృంగిపోయిన జీవితాన్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు, నిలబెట్టబోతున్నారు. ఒక్క నిమిషం మీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభా, నన్ను బలపరచండి అయ్యా, నన్ను బలపరచండి అయ్యా, నా బలహీనతల్లో నేను లేవలేని వాడిగా ఉన్నాను, లేవలేని దానిగా ఉన్నాను, నా జీవితం అంతా కూడా వ్యర్థంగా అనిపిస్తుంది, నా రోగాన్ని బట్టి, నాకున్న అప్పును బట్టి, నాకున్న కుటుంబ సమస్యలను బట్టి ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నానయ్యా, అవే నా చుట్టూ తిరుగుతూ ఉంటున్నానయ్యా. యేసయ్యా, నన్ను బలపరచండి అయ్యా. 18 ఏండ్ల నుంచి ఉన్న బలహీనతనే విడిపించావు కదా, నా జీవితంలో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఈ భయంకరమైన బలహీనత నుంచి నన్ను విడిపించయ్యా, నన్ను ముట్టండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంటారా? దేవుడు మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు ఈ యొక్క సాయంకాలపు ఆరాధనలో మీరు నాతో మాట్లాడేవయ్యా. ఎన్నో సందర్భాల్లో మా విషయాల్లో ప్రభా, మాకున్న సమస్యలను బట్టి ప్రభా, శోధనలను బట్టి, బలహీనతలను బట్టి నాకంటూ ఎవరు లేరు, ఎందుకు ఈ బ్రతుకని చెప్పి ఏలియాలాగే చచ్చిపోవటమే మేలు అనుకుని ప్రభా, బ్రతుకంతా కూడా ప్రభా నిరాశ చెందినైనా ప్రభా, దిక్కుతోచలేని స్థితిలో ఉన్న మా జీవితాలను నువ్వు చూస్తున్న దేవుడువయ్యా. కాబట్టి మమ్మల్ని బాగు చేసి చక్కగా నిలబెడతానని చెప్పి వాగ్దానం చేసావు. కాబట్టి 18 ఏండ్ల నుంచి స్త్రీలను బాగు చేసి బలహీనత నుంచి విడిపించి ఆమెను చక్కగా నిలబెట్టిన దేవుడు, ఆమెను ఒడిగిపోయిన నడాన్ని మరలా బాగు చేసిన దేవుడు కదా. ఈ సాయంకాలపు ఆరాధనలు, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబంలో కూడా ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు చేయబోతున్నారు ప్రభా. వారి జీవితంలో ఉన్న ప్రతి బలహీనతల నుంచి, కృంగజేస్తున్న ప్రతి విధమైన అపవిత్రాత్మ క్రియల నుంచి విడుదల కలిగించబోతున్నావయ్యా. వారి కుటుంబాల్లో అద్భుతాన్ని చూడబోతున్నారయ్యా. వారికి నెమ్మదినిస్తున్నావు ప్రభు, సమాధానాన్ని కలగజేస్తున్నావయ్యా. ప్రతి కుటుంబంలో కూడా మేలు చేయమని, ఈ మాటలు విన్న ప్రతి కుటుంబంలో కూడా అద్భుతాన్ని చూసేలాగా కృప చూపమని నిన్నే స్తుతించి గణపరిచి మహిమపరుచుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ రక్తమే జయం, ప్రభేశనామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరి కుటుంబాలకి తోడేర్చును గాక. ఆమేన్. అందరూ ఒక నిమిషం కూర్చుందామండి. ఒక చిన్న మాట, మొదటిగా సన్నీ చెప్పినట్టుగా వచ్చే బుధవారం తైలాభిషేకం ఉంటుందండి. 15వ తారీఖు, ఈ నెల జూలై నెల 15వ తారీఖు బుధవారం పెదవాడిపిల్లో తైలాభిషేక ఆరాధన ఉంటుంది.
తైలాభిషేక ఆరాధనలో ఎన్నో గొప్ప సాక్ష్యాలు ఉంటున్నాయి. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆ తైలాన్ని ఒలీవ తైలంతో అభిషేకిస్తాం కాబట్టి ఎవరైనా రాగలిగిన వారు ఉంటే కనుక దయచేసి పెదవాడపల్లి, మరి తూర్పుగోదావరి జిల్లా పెదవాడపల్లి తప్పకుండా ఆ ప్రార్థనలో పాలు పొంది దేవుని యొక్క మేలులు పొందుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెండవది జూలై 17 దేవాలయ అంటే మందిర ప్రతిష్ఠిత దినము. అది వెంకటయ్యపాలెం, గోపాలపురం మండలం వెంకటయ్యపాలెం మాట అండి. అక్కడ మందిర ప్రతిష్ఠిత జరుగుతుంది. గొప్ప దైవజనులు వచ్చి ఆ మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. దేవుడు కూడా మన మధ్యకి రాబోతున్నారు, ఆయన కూడా ప్రతిష్ఠిస్తారు. కాబట్టి తప్పకుండా మీరు అందరూ సంఘబిడ్డలైన వారు ఈ యొక్క మరి లైవ్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ కూడా ప్రభు చిత్తమైతే మీరు రాగలిగిన వారు అయితే కనుక తప్పకుండా వచ్చి పాలు పొందాలని మీకు అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మీ అందరి కుటుంబాలని దేవుడు దీవించునుగాక. ఆమేన్.